హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ఇప్పుడు మనం టాపిక్ గురించి మాట్లాడుకునే ముందు మీరు కొన్ని వీడియోస్ అయితే చూడండి. ఎందుకంటే గతంలో వీళ్ళ గురించి కొన్ని వీడియోలు చేసాం మనం. ఫస్ట్ అయితే ఈ వీడియోలు చూడండి. రైట్, చూశారు కదా. సో తనుజ అండ్ కళ్యాణ్, సో వీళ్ళిద్దరి గురించి మనం అటు గతంలో మాట్లాడుకున్నాం. ఎవరికి ఎలాంటి మనస్పర్ధలు లేవు, సో చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పా. నిన్న ఏఎంబీ మాల్లో బంగారం అనే ఒక సాంగ్ లాంచ్ అయింది, డిమాండ్ పవన్ అండ్ రీతుది. సో ఆ సాంగ్ లాంచ్కి నేను వెళ్ళాను. సో చాలా అంటే అందరూ వచ్చారు, మాక్సిమం బిగ్ బాస్ వాళ్ళు అందరూ వచ్చారు, మాట్లాడా. సో దాంట్లో మనోడు సో కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళిద్దరి గురించి ఇంత డిస్కషన్ జరుగుతుంది, ఇంత నెగిటివ్ వస్తుంది, అసలు ఏంటి వీళ్ళు ఎలా కలిసి ఉంటారు అనుకున్నాం. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా పాజిటివ్ గా ఉన్నారు. సో ఇద్దరు కలిసి ఒక దగ్గరే కూర్చున్నారు. సో ఇద్దరు ఒక దగ్గర నుండే వచ్చారు. సో అంటే వాళ్ళిద్దరి మధ్యన నాకు తనుజకి అన్నారు, మీరు తనుజకి యాటిట్యూడ్ పెరిగింది, తనుజ ఎలా తనుజ అలా అని అన్నారు, చాలా మంది అన్నారు. కళ్యాణ్ అనే వ్యక్తి అక్కడ నిల్చొని తనుజ వీళ్ళందరూ స్టేజ్ ముందు నిల్చుంటే కళ్యాణ్ కొంచెం దూరంలో ఉంటే కళ్యాణ్ రా ఇటు అని కూడా పిలిచింది తెలుసా. సో దూరం ఉన్నాడు, దగ్గరికి రా కళ్యాణ్, మనతో పాటు రా, అందరితో పాటు ఉండు అని తనుజ. అండ్ కళ్యాణ్ కూడా ఎక్కడ యాటిట్యూడ్ చూపించకుండా అమ్మాయితో ఉంటూ సరదాగా మాట్లాడుతూ, సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు నిజంగా. సోషల్ మీడియాలో ఇవన్నీ చూసి, అంటే ఆ తనుజ ఆ రోజు పెట్టిన వీడియో చూసి, అరే ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమైంది వీళ్ళిద్దరికి, అసలు సోషల్ మీడియాలోకి ఎందుకు ఇలా తీసుకొచ్చారనేసి నేను చాలా బాధపడ్డా. సో నిన్న జస్ట్ ఇది జనరల్ గా నా ఒపీనియన్ చెప్పడం కోసం చేశా. సో చాలా వరకు వీడియోలు తను చేశాం కాబట్టి, తనుజ కానీ కళ్యాణ్ కానీ బిఫోర్ మనం కొన్ని వీడియోలు చేసాం. అండ్ మీ అందరి కోసం ఒక మంచి ఇంటర్వ్యూ, మంచి పాడ్కాస్ట్ కూడా ఖచ్చితంగా వస్తా. సో దానికి కొంచెం టైమింగ్ సెట్ అవ్వట్లేదు వాళ్ళతో మనకి. సో ఆ టైమింగ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఈ వీళ్ళిద్దరి గురించి అయితే సోషల్ మీడియాలో ఎంత ఉందో, ఏముందో, ఎవరు ఏమనుకుంటారో పక్కన పెడితే, ఎవరో చిన్న నెగిటివ్ చేయాలనుకున్నారో ఆ నెగిటివ్ ని కూడా చాలా పాజిటివ్ గా చేసేది బంగారం అనే ఒక సాంగ్ తో వీళ్ళిద్దరు బంగారంగా కలిశారబ్బా నిజంగా. అండ్ డిమాండ్ పవన్ రీతు వాళ్ళ సాంగ్ తో వీళ్ళిద్దరు క్లారిటీ ఇచ్చినట్టు, ఎక్కడ ఏది మాట్లాడలేదు కూడా మళ్ళీ సిచ్యువేషన్. సో ఇలా జరిగింది, ఇలా అయ్యింది, ఇలా ఉంది అని ఎక్కడా మాట్లాడుకోలేదు, వాళ్ళ బిహేవియర్ అర్థమైపోతుంది. సో తనుజ చాలా పద్ధతిగా వచ్చింది, తనతో మాట్లాడింది, డిమాండ్ తో మాట్లాడింది. అండ్ ఆ మనోడు ఇమాన్యులు అక్కడ ఇక్కడ తిరుగుతుంటే అంటే ఇది ఎలా అనిపించింది, ఒక ఫ్యామిలీ పార్టీలా అనిపించింది నాకు. సో ఏఎంబీ మాల్లో నిన్న నిజంగా మంచి పండగ వాతావరణం అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ కళ్యాణ్ మంచి కాంబినేషన్ మనకి చాలా, అంటే ఆ బిఫోర్ ఉండే గొడవల తర్వాత వాళ్ళు ఫస్ట్ టైం వచ్చి కలిశారు. సో అదే చిన్న ఇష్యూస్ తర్వాత. సో అప్పుడు కూడా తనుజ కళ్యాణ్ గురించి అనలేదు, కళ్యాణ్ కు అనుకున్న కొంతమంది ఫ్యాన్స్, సో వేరే ఆ పవన్ లేకపోతే ఆ ముద్దమద్దారం టీంనో లేకపోతే తనుజను ట్రోల్ చేస్తున్నో నెగిటివ్ చేస్తున్నో వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వడం కోసం లైవ్ పెట్టింది అనమాట. వాళ్ళకి క్లారిటీ ఇచ్చేసింది, మనోడికి క్లారిటీ ఉంది. సో కొంతమంది ఆడియన్స్ కి, కొంతమందికి కొంచెం కన్ఫ్యూజ్డ్ అనిపించింది. మా లాంటి వాళ్ళకి అసలు ఎందుకు బయటకు వచ్చారు, మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ టైంలో ఎందుకు వచ్చారు అని చిన్న ఆ నెగిటివిటీ అనిపించింది. బట్ అలాంటి నెగిటివ్లు అన్నిటికి నిన్న జరిగిన ఈవెంట్ చాలా అంటే చాలా ఫుల్ స్టాప్ అయింది. ఎందుకంటే తనుజ అండ్ కళ్యాణ్ అనే బాండింగ్ చాలా బాగుంది, వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. సో వాళ్ళు అలాగే ఉంచండి, ఫ్రెండ్షిప్ అనేది మంచి ఫ్రెండ్షిప్ లాగే ఉంచండి. దాన్ని మనం సోషల్ మీడియాలో తీసి దాన్ని కూడా ఉన్నదే ఓడగొట్టినట్టు ఉన్నాం మనం. సో చాలా వరకు చేస్తున్నది అదే. సో నాకు అది నచ్చక అసలు ఎందుకు జరిగిందని కూడా నేను అప్పుడు వీడియో చేశా. ఇప్పుడు కూడా నేను మాట్లాడా, కళ్యాణ్తో మాట్లాడా, తనుజ గారితో మాట్లాడా. సో అక్కడ ఉన్న మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి మనకున్న ఆ ఒపీనియన్ తీసుకొని, వాళ్ళ ఒపీనియన్ తీసుకొని కొంచెం అప్పుడు నేను మంచిగా చెప్తున్నా. సో నిజంగా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అండ్ మీ అందరు కూడా ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్ళి బంగారం అనే సాంగ్ చూడండి. నిజంగా డిమాండ్ పవన్ అండ్ రీతు వాళ్ళిద్దరూ హౌస్ లో ఉండేటప్పుడు ఎలా ఉండేవాళ్ళో ఇప్పుడు బయటకు వచ్చి కూడా అదే ఫ్రెండ్షిప్, అదే జోనర్ లో అంతే హ్యాపీగా ఉన్నారు. డిమాండ్ పవన్ వాళ్ళ మదర్ అయితే హ్యాపీగా ఆనందంతో పొంగిపోతున్నారు అనమాట. నాకు చూసి నిజంగా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా మంది హౌస్ లో బాండింగ్ క్రియేట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత దాన్ని బ్రేక్ చేసుకుంటూ ఎవరి దారిలో ఉంటారు, లేదా దొంగతనంగా కలుస్తుంటూ సరదాగా ఏదో పంపులు పార్టీల్లో అప్పుడప్పుడు మీట్ అవుతుంటారు. బట్ వీళ్ళిద్దరూ డే 1 ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలా ఉన్నారు. అండ్ మనోడు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాడు, డివి క్రియేషన్స్ ఏదో సమ్ డిపి క్రియేషన్స్, డిమాండ్ పవన్ క్రియేషన్స్ సమ్ క్రియేట్ అయింది. బట్ దాన్ని మనోడు మంచి స్టేట్మెంట్ ఇచ్చేసాడు, ఏమంటే ఇది మా నాన్నగారి జ్ఞాపకార్థం పెట్టుకున్నాను. సో దీంట్లో సాంగ్స్, వెబ్ సిరీస్
సినిమాలు కూడా వస్తుంది, సినిమా కూడా దీనిలో తీస్తాం ఈ ప్రొడక్షన్ హౌస్ లో అని భలే చెప్పాడు. అసలు కొంతమంది బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళకి సక్సెస్ లేదు, బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఫెయిల్యూర్ అనుకునే వాళ్ళందరికీ డిమాండ్ పవన్ నిజంగా నిదర్శనం. డిమాండ్ పవన్ బిగ్ బాస్ కి ముందు ఏం లేదు, ఒక రీల్ చేసుకునేవాడు, ఇన్ఫ్లుయెన్సర్, సరదాగా అందరితో ఉండేవాడు. దాని నుండి వెళ్ళి వచ్చిన తర్వాత మనవాడు ఎంత బాగా వీల్ చేసుకోండి అంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన వరకు తెచ్చుకోండు. దట్ ఈస్ బిగ్ బాస్. ఇప్పుడు అదంతా బిగ్ బాస్ వల్ల వచ్చిన గ్రేటే కదా, బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రెడిటే కదా. సో అది బిగ్ బాస్ కున్న గ్రేట్నెస్ అది. సో డిమాండ్ పవన్ అండ్ రీతు సాంగ్ కూడా మంచిగా వెళ్తుంది. సో మంచి మిలియన్ లో కొట్టింది ఆల్రెడీ. ఇంకా మంచిగా వెళ్ళాలి, దాంట్లో ఇంకా మంచి మంచి సాంగ్స్ చేయాలి. మనందరం వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే ప్యూర్ హార్టెడ్ గా ఉంటాడు డిమాండ్ పవన్. సో అట్ ద సేమ్ టైం తనుజ కళ్యాణ్ కూడా వీళ్ళిద్దరూ బ్యాక్ టు బ్యాక్ దీంతో వస్తున్నారు. అవన్నీ అప్డేట్లు అయితే నేను ఇస్తా. సో మనోడైతే రీసెంట్ గా కళ్యాణ్ పడాలి ఒక ప్రోమో కూడా వచ్చింది, ట్రీజర్. సో టీజర్ చూడండి, అల్టిమేట్. మనోడు అసలు బ్యూటిఫుల్ గా అనిపించింది నాకు ఆ టీజర్ చూసాక. ఒకసారి మీరు కూడా వెళ్ళి ఒకసారి టీజర్ చూడండి. అండ్ దీనికైతే పులి స్టాప్ అయితే పడింది అనుకుంటా. నేను కూడా ఎక్కువ మాట్లాడాను, ఎందుకంటే కామెంట్లు చాలా మంది అంటున్నారు మనమే ఎక్కువ మాట్లాడుతున్నాం అని. ఇంకొంతమంది అడుగుతున్నారు, అన్న తెలుసుకొని చెప్పండి అన్న. తెలుసుకున్నాం, తెలుసుకునే కాబట్టి చెప్పాం కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇలాగే లవ్ చేస్తూ ఉండండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొంచెం సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.